Hi guys, welcome to my channel. Thanks for coming to my channel. This is my first vlog. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి. ఇవాళ షిరిడి నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్తున్నామండి. షిరిడికి వెళ్ళే ముందు మీరు ఒక ట్రైన్ బుక్ చేసుకోవాలి, దాని పేరు జనతా ఎక్స్ప్రెస్. సో జనతా ఎక్స్ప్రెస్ లోపల మీరు బుక్ చేసుకోవాలంటే 2 weeks ముందు బుక్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో నేను ఇంకా ముందు వ్లాగ్ లోపల నేను నా గురించి మొత్తం ప్లస్ షిరిడి ఎలా వెళ్తారు, ఏంది, ఎలా మీకు ఎంత తక్కువలో ఎంత ఎస్టిమేషను అన్నీ చెప్తానండి. Hello guys, this is my outfit here. Guys, మనం కాచిగూడలో ఎక్కినాం. సో మనం ఇంకా ఇప్పుడు దిగుతామండి. నాగర్సూల్లో దిగుతాం. నాగర్సూల్లో దిగిన తర్వాత మనకు బస్సెస్, ఆటోస్ ఉంటాయి. రైట్ 150 నుంచి 200 వరకు అవుతుంది. సో అదొకటి. ఇంకా మార్నింగ్ అయితే నేను 6:30కి ఎక్కినుండే. సో 6:30 నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు ఎంత అవుతుందంటే అరౌండ్ 6:15 అవుతుందండి. 6:15 వరకు అంటే 7 o'clock వరకు రీచ్ అయిపోతుంది. నాగర్సూల్లో రీచ్ నుంచి బస్సు ఎక్కుతాం. ఆటోస్ ఉంటాయి. చెప్తాను అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను మేము ఏదో ప్రిఫర్ చేస్తున్నాం. అది ఇంకా ఎస్టిమేషన్ వచ్చేసి పర్ హెడ్ మాకు ట్రైన్స్ వచ్చేసండి 345 రూపీస్ పడుతుందండి. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఒకవేళ మీరు మంచి టికెట్ కావాలన్నా ఆర్ఏసీ కావాలంటే ఏసీ, మళ్ళీ మీ కంఫర్టబుల్టీ బట్టి మీరు తీసుకోవచ్చండి. మీకు ఏంటంటే ఇంకా బెటర్ తొందరగా ఎలా వెళ్తారని చూస్తున్నాం. ఇదిగోండి ఇదంతా ఇది బ్యాక్గ్రౌండ్ అండి. నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నాకు అనుకున్న గ్రీనరీ తీద్దాం అనుకున్నా, కానీ తీయడం కుదరలేదు. ఎందుకంటే నేను చేసేటప్పుడేమో నేను వీడియో చేసేటప్పుడేమో ఆ టైంలో పాటు రాత్రి అవుతుండే. సో రాత్రి అవుతుంటే నాకు కుదరలేదండి. నాగర్సూల్లో దిగినామండి. ఇప్పుడు మనము నాగర్సూల్లో దిగినామండి. నాగర్సూల్లో దిగిన తర్వాత ఇప్పుడు 150 రూపీస్ది ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. 150 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. సో మీరు నాగర్సూల్ నుంచి షిరిడికి వెళ్ళడానికి 150 రూపీస్ పడుతుంది. దాని తర్వాత మీరు దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున తీయాల్సింది, కానీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే అప్పుడు ఫోన్స్ అలౌ లేకుండే. సో ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నా. ఇలా సాయిబాబా ఈ జన్మస్థలం ఇలా కలిగిస్తుంది. ఇప్పుడు మనకు చాలా ఆకలిస్తుండే అండి. అందుకే సో షిరిడి సాయిబాబా గారి సంస్థానం లోపల అన్నదాన ప్రసాదం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఫ్రీ టికెట్ కూడా ఉందండి. కొంచెం మనం ఇట్లా పే చేస్తే కూడా ఉందండి. ఇక్కడ ఇదిగోండి అండి, ఇంత దగ్గర దగ్గర చాలామంది కూర్చోనికి చాలామంది ఉంటారండి. చాలామంది ఉంటారు, కానీ మీకు చాలా తొందరగా అయిపోతుందండి. కానీ తినడం మంచి ఫుడ్ ఉందండి. చూడండి. హాయ్ గైస్, ఇవాళ షిరిడికి వచ్చేసాము. సో మాకు రూమ్ ఆల్రెడీ బుక్ చేసి ఉండే.
టూ సో మేము ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు 200 పర్ హెడ్ పడ్డదండి. ఇంకా నాకు ఆ టైంలో కూడా వాయిస్ ఎందుకు కట్ చేశానంటే వెనకాలకి చాలా వాయిసెస్ ఉండండి. ఎందుకంటే ఆ రోజు హోలీ పంచమి ఉండే, సో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి వాళ్ళు డీజేస్ అవన్నీ పెట్టుకొని. ఇంకా మేము ఇప్పుడు మొత్తం అది మీకు కంటిన్యూగా నేను ఇంకా అప్డేట్ ఇస్తుంటా. హలో గైస్, ఇప్పుడు మనం శనిశంకర్ వెళ్తున్నాము. మేము క్యాబ్ మాట్లాడుకున్నాం ఎందుకంటే మాకు అర్జెంట్ ఉందని, మాకు ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళాలి. సో దానికి నాకు దగ్గర 800 రూపీస్ వరకు అవుతుంది. కానీ మీరు ఒకవేళ మీరు ఒక మినీ టెంపో మాట్లాడుకోవడానికి 300 to 400 రూపీస్లో కూడా అయిపోతాయి. అప్ అండ్ వాళ్ళే చేసుకుంటారు. మీకు కావాలంటే మీకు టైం ఉందనుకో ఇవాళ అట్లా చేసుకోండి. మాకు నాసిక్ వెళ్ళాలని మేము 800కి క్యాబ్ మాట్లాడుకున్నాం. దానివల్ల మాకు టైం ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అందుకని కీప్ ఫాలోయింగ్. శనిశంకనాపూర్ వెళ్ళేటప్పుడు మీరు ఏం అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం కొనుక్కోకండి. అక్కడ నుంచి మీరు వెంటనే మీ వెంబడి ఒక నూనె బాటిల్ అంటే నువ్వుల నూనె లేకపోతే ఆవుల నూనె, ఇంకొకటి బ్లాక్ కలర్ క్లోత్, ఇంకోటి నల్ల దారం, అంతే అండి. అంత తీసుకెళ్ళండి. లేకపోతే అక్కడికి వెళ్తే ఇంకా నవధాన్యాలు మీకు కావాలంటే మీరు కూడా తీసుకెళ్ళవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ కొంటా అంటే చాలా ఎక్కువ ప్రైస్ అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు చెప్పిన మాటలు వినకండి. ఫస్ట్ మీరు నేను ఎలా చెప్తున్నానో అది చేయండి. హలో గైస్, ఇది శనిదేవుంది ఫేమస్ టెంపుల్ శనిశంకనాపూర్ లోపల. మీకు చెప్పినట్టు శనిశంకనాపూర్లో ఇప్పుడు ఉన్నాము. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్ వీడియోలో పడిస్తాను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి శనీశ్వరుంది ఇక్కడ ఉన్నది శనిశంకనాపూర్ లోపల. సో అందుకని దర్శనం అయిపోయింది శనిశంకనాపూర్ లోపల. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు నాసిక్ వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ లోపల ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నా కదా. సో అది ఏంటంటే మేము క్యాబ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము ముగ్గురం ఉండే 3 పీపుల్స్ ఉండే. సో మేము అనుకున్నాము తొందరగా వెళ్ళాలి ప్లస్ తొందరగా కవర్ కావాలి. కానీ ఒకవేళ మీకు అంతేం తొందర లేదంటే ఒక బస్సు బుక్ చేసుకోవచ్చండి. 400 రూపీస్ మినీ బస్సు ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఆర్టీసీ బస్సు అంటే ఏమైనా బుక్ చేసుకుంటే 200 పర్ హెడ్ పడుతుంది. 400 పర్ హెడ్ ఏమో మినీ బస్ లోపల వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు. 200 రూపీస్కి ఏమో ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. అవి మీరు యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్తున్నాను అండి. అసలు యాక్చువల్గా మా కార్ ట్రబుల్ ఇచ్చిందండి. సో అప్పుడు ఆ టైం రాత్రికి వెళ్దాం అనుకున్నాం, కానీ పొద్దున్న వెళ్ళడం జరిగింది. షిరిడీకి వెళ్ళి షిరిడీ నుంచి మన త్రయంబకేశ్వర్కి 140 పర్ హెడ్ తీసుకుంటున్నారండి బస్ లోపల. ఇంకా ఇదండి త్రయంబకేశ్వర్కి వెళ్ళే రూట్ లోపల చాలా మంచి వ్యూస్ ఉన్నాయండి. కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్, జ్యోతిర్లింగం మీకు తెలిసిందే. ఇంకా ఫర్దర్గా మీకు వీడియోలో చెప్తున్నానండి. థ్యాంక్ యూ, కీప్ ఫాలోయింగ్.
అండి త్రయంబకేశ్వర టెంపుల్లో కూడా ఫుల్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నాం అండి, కానీ చాలా రష్ ఉండే అండి. సండేస్కి వెళ్ళకండి ప్లీజ్ చెప్తున్నా. సండేస్ కొంచెం రష్ ఉంటుంది, వీకెండ్స్లో కూడా కొంచెము వీకెండ్ మధ్యలో వెళ్తే బెటర్ ఉంటుందండి. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గుడి అండి, ఇదిగోండి దర్శనం చేసుకోండి. ఒకవేళ కుదిరితే అండి ఇదే త్రయంబకేశ్వర టెంపుల్ అండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగం ఈ టెంపులే అండి, అంటే ఈ లింగమే అండి. ఈ లింగం స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో పట్నే ప్రత్యేకించి వరం ఇచ్చారండి గౌతముని ఇంకా అహల్య గారికి. ఇంకా ఇందులో పట మేము ఇక్కడనే గజానన్ మహారాజ్ ఆశ్రమం అని ఒకటి ఉండే అండి, ఇక్కడ 200 రూపీస్కి టికెట్ బుక్ చేసుకున్నాము. ఫర్దర్ వీడియోలో ఇప్పుడు చూపిస్తానండి, నేను ఆశ్రమం అంతా చూపిస్తాను. ఇప్పుడు నాసిక్ వెళ్ళాలి, సో అక్కడ మేము పెట్టుకొని ప్యాక్ చేసుకున్నామండి. అన్ని బ్యాగ్స్ అని అక్కడనే పెట్టుకున్నాము. హలో అండి, 400 రూపీస్ మాకు ఒక రూమ్ పడ్డదండి, 3 బెడ్రూమ్ రూమ్. చాలా బాగుండే అండి. ఇంకా వాళ్ళది 60 రూపీస్ పర్ ప్లేట్ పడుతుందండి. అది అన్లిమిటెడ్ అండి, ఎంత తినొచ్చు. గోదావరి ఇంకా గంగాకొండ అండి. ఇప్పుడు వచ్చామండి నాసిక్కి. ఈ ప్లేస్ నాసిక్ లోపల ఉంది. నాసిక్కి రానికి 114 రూపీస్ తీసుకుంటారు. ఇదే గోదావరి అండి గోదావరి రివర్ ఫ్లో అవుతుంది. సో చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఇక్కడ మెయిన్ యూస్ అంటే గంగా హారతి అయితే అండి 7 PM టైం లోపల చాలా బాగా అనిపిస్తుంది. హలో అండి, ఇదిగోండి ఇది కాలారాం టెంపుల్. ఇప్పుడు చూపించాను కదా అండి, గోదావరి లోపల ఫౌండ్ అయింది. సో పేష్వాస్ ఉండరు కదా, మహారాఠా కింగ్స్కి పేష్వాస్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా పవర్ఫుల్ సీతా గుఫ అండి. సో సీతా గుఫ ఇది ఇక్కడనే రాముడు సీతమ్మ గారి గుఫ అంటారండి. ఇది అండి ఈ ప్లేస్ లోపల సీతమ్మ గారిని రాముడు తీసుకొచ్చి రామచంద్ర స్వామి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. సో ఇక్కడ గాయస్ ఇదే ప్లేస్ అండి. ఇదంటే లక్ష్మణుడు కొట్టిన ఏది లక్ష్మణ రేఖ అండి. ఇదే ప్లేస్ లోపల ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్. కుంభమేళ స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు ఈ టెంపుల్ ద్వారా స్టార్ట్ అవుతుంది. నేను టెంపుల్ లోపల దేవుంది వీడియోని తీసుకుంటలేనంటే హలో అండి, ఇక్కడనే ఇదే ప్లేస్ లోపల సీతారామచంద్ర స్వామి ఇంకా సీతమ్మ లక్ష్మణ స్వామి గారు ఇక్కడనే వనవాసం చేశారు. హలో అండి, ఇదే ప్లేస్ లోపల లక్ష్మణుడు మన శూర్పణఖ ముక్కు కోశాడంటారు కదండి. ఇదే ప్లేస్ లోపల ఇక్కడనే లక్ష్మణ స్వామి గారు ఇక్కడ మనకి తపస్సు చేస్తుండే అండి. తపస్సు చేసి అతను ఆయుధాలు అతను సంపాదించాడు. సో ఇదే ప్లేస్ అండి. ఇంకా ఇదే ప్లేస్ లోపల అండి, ఇక్కడ నుంచి కొంచెం దూరం అండి పంచావటి అంటే ఇవన్నీ ప్లేసులు దగ్గరనే అండి. ఏంటంటే రావణుని చెల్లె ముక్కు కోసినందుకు, ముక్కు కోసి వెనకాల వేసినందుకు లక్ష్మణుడు నాసిక్ అని పేరు వచ్చిందంట. నాసిక్ అంటే హిందీ లోపల నాక్ అంటారు, నాకంటే ముక్కు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ నాసిక్. ఇంకా ఈ సంగమం లోపలనే గోదావరి ఇంకా కపిల తీర్థం కలుస్తుందండి. ये 9 महीना वाटर आता है, नील आता है, इसके ऊपर टेम्पल. अच्छा. गोदावरी फुटिंग त्र्यंबकेश्वर, दक्षिण गोदावरी और ये कपिला. अच्छा. ये रुंडू का यहाँ 2 नदी का. ये कपिला तीर्थम है. ये कौन सा? और गोदावरी और क्या मिलता? कपिला नदी. गोदावरी फुटिंग त्र्यंबकेश्वर एंड होता है आंध्रा में राज्य महीने. अभी ये रामलू के जन्मोत्सव महापर्व चैत्र का इधे प्लेस अयोध्या में नहीं हुआ. తపోవన్ లోపలనే అండి శ్రీరామచంద్రుడు ఇంకా సీతమ్మ ఇంకా లక్ష్మణుడు ఏంటంటే వనవాసం చేశారు. సో ఇదంతా ఇక్కడనే అవుతుందండి. ఇది గజానంద్ ఆశ్రమం, ఇంకా టెంపుల్ కూడా ఇదే. సో వీళ్ళు త్రయంబకేశ్వర్ లోపల మనకి రూమ్స్ హాల్ట్ కానికే 450
పర్ ఫ్యామిలీ తీసుకుంటున్నారు. 3 బెడ్రూమ్ రూమ్ వస్తుంది, ఒకటి 3 బెడ్స్ రూమ్ వస్తుంది. ప్లస్ మనకి 450 పర్ హెడ్ అంటే పర్ ఫ్యామిలీ తీసుకుంటున్నారు. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే ఫుడ్కి 60 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ రూమ్స్ అండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ పీస్గా అనిపిస్తుంది. ఇక్కడ తీసుకుంటే త్రయంబకేశ్వర్ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటే మీ రూమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా బాగుంది. సో మస్ట్ విజిట్. హలో అండి, ఇప్పుడు నేను ట్రైన్ నుంచి మాట్లాడుతున్నాను అండి. యాక్చువల్గా నేను రాత్రి ఎక్కాను ట్రైన్, కానీ ఆ టైం ఇప్పుడు జ్వరం ఉండడం వల్ల నేను ఇవ్వలేకపోయినాను. కానీ ట్రైన్ టికెట్ వచ్చేసి 350 పడ్డదండి. దేవగిరి ఎక్స్ప్రెస్ రాత్రి 1 AM ఎక్కినామండి. 1 AM ఎక్కినాము. సో అప్పుడు ఎక్కినా కానీ అప్పుడు తీయలేకపోయినా, ఏమనుకోకండి, సారీ. అంతే అండి. ఇప్పుడు ఇంకా 350 పడ్డదండి. అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్ రోడ్కి రానికే 140 రూపీస్ పడ్డదండి. అక్కడ నుంచి నేను ట్రైన్ ఎక్కాను. సో దట్స్ హౌ అవర్ బ్లాగ్స్ ఎండ్స్ అండి. బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అస్ ప్లీజ్.